ఆలయాల పరిరక్షణలో హిందువులు కలిసి రావాలని పిలుపునిచ్చారు యుగేందర్ రాజు. షాద్ నగర్ పట్టణంలో వీర హనుమాన్ గుడి ఆవరణలోని పురాతన మెట్లబావి శుభ్రపరిచారు స్థానికులు. సోషల్ మీడియాలో యుగేందర్ రాజు పిలుపునిచ్చారు. దీంతో పురాతన బావిలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. నీటిని శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు భక్తులు. పురాతన ఆలయాలు శిథిలం కావద్దని చివరి వరకు పోరాడతామని తెలిపారు యుగేందర్. పురాతన ఆలయాలు, బావుల గురించి మరియు దేవాలయాల గురించి అంటే శిథిలమైపోతున్న ఆలయాలను తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ఒకే విషయంపై నేను పోరాడుతున్నాను అనమాట. పురాతనమైన కోనేరు దాదాపు ఒక 200 సంవత్సరాల కోనేరు అయి ఉండొచ్చని నా అంచనా. అయితే ఈ కోనేరు ఈరోజు కొంచెం చెత్తతో, ప్లాస్టిక్ కవర్లతో, చుట్టూ చెట్లతో నిండిపోవడం వల్ల కొంచెం కోనేరు అనేది శిథిలావస్థకు చేరే విధంగా ఉందన్నమాట. అంటే ఎవరు పట్టించుకునే విధంగా. అయితే ఒకప్పుడు ఈ కోనేరులో దేవునికి అభిషేకం చేసేవాళ్ళని ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చెప్పినారనమాట. అయితే ఈరోజు ఈ కోనేరుని ఒక వీడియో తీసి పెట్టడం వల్ల ఈ ప్రాంతం వాళ్ళు కావచ్చు, నా ఫాలోవర్స్ కావచ్చు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. తాలూకాలో ఉన్న 5 మండలాల నుంచి యువకులందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ పురాణమైనటువంటి కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇక్కడ మన ఆంజనేయ స్వామికి, శివాలయానికి అభిషేకం చేసినటువంటి కోనేరు నీరు ఈ విధంగా ఉంటే చూడడానికి బాగలేదు. మన పురాతన యొక్క సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారికి ముందుకు వచ్చినందుకు మన షాద్ నగర్ తాలూకాలో ఉన్న 5 మండలాల ప్రజలందరూ కూడా సహకరించి